హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం నిన్న మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, నిన్న ఏం జరిగింది, వాళ్ళు ఏం జరగవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మార్కెట్లో మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ కనుక ఈ రేంజ్లో ఓపెన్ అయితే వెయిట్ చేద్దాం, మ్యాక్సిమం సెల్ సైడ్ ఉంటాయని ప్లాన్ చేద్దాం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక రేంజ్ ఉండిపోయింది మార్కెట్. ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మనం ఫిబొనాచి చేసామండి నిన్న వీడియో చూస్తే కనుక. ఈ జోన్లో మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయినా సరే పైకి వచ్చి ఈ ఫెబ్ జోన్ ఉంది, ఈ ఫెబ్ జోన్లో రిజెక్ట్ అయ్యి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు జరిగింది కదా ఫాల్ అయిందని మీరు చెప్పారని అంటున్నారు, అదేం కాదండి. నేను వీడియో చెక్ చేసి వాళ్ళు రండి. ఫెబ్ ఒకసారి డ్రా చేస్తారు చూడండి. ఫిబొనాచి టూల్ని ఎలా వాడాలనేది ఈ వీడియోలో కూడా చూపిస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే పాత వీడియోలో డ్రా చేశా, ఇక్కడ వస్తే ఇక్కడ రిజెక్ట్ అవ్వచ్చు అని. ఈ వీడియో కూడా చూడండి ఎలా డ్రా చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అండి, చాలా బాగా వర్క్ అయ్యింది బిగినర్స్కి. ఇదిగోండి, ఇక్కడ హై ఉంది కదా, ఇక్కడ హై కనిపిస్తుంది కదా, ఈ హై ఇది లో. నెక్స్ట్ ఏ హై రాలేదు, ఏ లో రాలేదు, కాబట్టి అదే హై కింద తీసుకుంటున్నాను నేను. అక్కడ డ్రా చేసి కిందకి రాను, ఇక్కడే కదా లో, ఇది లో. ఇలా మనం ఒక ఫిబొనాచి టూల్ని ఇలా వాడతామండి. మనకి మెయిన్గా ఫిబ్లో ఏముంటాయి అంటే ఈ రెండు ఉంటాయి, 0.5, 0.618. ఈ జోన్లో మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి కరెక్ట్గా మనం అందుకే ఈ రెండే డ్రా చేసుకోండి. మిగతా కూడా ఉంటాయి చాలా, కానీ మనకు అవసరం లేదండి, మెయిన్ ఈ రెండే ఉంటాయి. అందుకని ఈ రెండు తీసుకోండి ఎవరైనా. ఒక రేంజ్ ఉండిపోయింది, మార్కెట్ బ్రేక్అవుట్ అయినా మనం అప్ సైడ్ వచ్చినా ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం అండి. ఇది క్రాస్ అయితే మాత్రం ఇక్కడ సెల్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం మనం ఈ జోన్లో, లేదంటే ఈ జోన్లోనే మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ చూడండి, గమనిస్తే ఏం జరిగింది, మార్కెట్ అక్కడ వచ్చేసింది, వెంటనే రిజెక్ట్ ఫాల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదండి. నేనేమనుకున్నా అంటే, నా పర్సనల్గా ఏమనుకున్నా అంటే, మార్కెట్ ఒక రేంజ్ ఈ జోన్లో కొంచెం కన్సాలిడేషన్ అయితే ఒక 2-3 క్యాండిల్స్ దాకా పడతాయి, అక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. కానీ అది ఎంట్రీ తీసుకునేలోపు ఫాల్ అయిపోయింది. ఇప్పుడు ఇంత ఫాల్ అయింది, ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ మనం బై చేసి సెల్ చేయమండి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ సెల్ సైడ్ ఉందాం అనుకున్నాం. మనం బై ఎలా చేస్తాం, సపోర్ట్ దగ్గరకు వచ్చింది బై చేయం. ఆల్రెడీ చెప్పాను నేను, ఈ జోన్లో బై చేయొద్దు, మనం ఫాల్ వస్తుంటే మ్యాక్సిమం సెల్ సైడే ప్లాన్ చేసుకున్నాం. హైలోకి వస్తున్నప్పుడే సెల్ చేద్దాం అని చెప్పుకున్నాం. ఇదిగోండి, అలాగే మార్కెట్ ఇక్కడ ఇంత చెప్పాను కదా, నేనే రాంగ్ అయ్యండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది కదా ఇంత పెద్ద క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది, ఇక్కడ నా స్టాప్ లాస్ ఇట్టే ఫాల్ అయింది. అయినా కానీ మనం ఫీల్ అవ్వకూడదండి, మార్కెట్ మా స్టాప్ లాస్ ఇట్టిందని ఫీల్ అవ్వకూడదు. మన అనాలిసిస్ ఎట్లా ఉంది, కరెక్ట్ ఉందా రాంగ్ ఉంది, అది మాత్రం చూడండి. కానీ నీకే స్టాప్ లాస్ హిట్ అయింది, వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అవి కాదండి. ఒకరు హిట్ అయితే ఒక రోజు ఒకరు హిట్ అవ్వదు. మన అనాలిసిస్ ఎలా ఉంది, మనం కరెక్ట్ అవుతున్నాం రాంగ్ అవుతున్నాం, అది మాత్రమే చూడాలి. దీనివల్ల ఏమైనా హెల్ప్ ఉందా మీకు, ఈ అనాలిసిస్ చేస్తున్నాం దాని ద్వారా మీకు అర్థమవుతుందా మార్కెట్ ఏమైనా, అది చూసుకోండి. కానీ అలా ఇవన్నీ చూడొద్దండి, వాళ్ళు కరెక్ట్ అవుతున్నారు రాంగ్ అవుతున్నట్టు. ఒకసారి రాంగ్ అయితే ఒకసారి కరెక్ట్ అవుతుంది. వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఆ పాయింట్ కరెక్టా కాదా, ఆ పాయింట్ దగ్గర మార్కెట్ వర్క్ అవుతుందా లేదా. ఫాల్ అని చెప్పాను, మార్కెట్ ఫాల్ అవచ్చు అని చెప్పాను. ఒకరు బుల్లిష్ చెప్పొచ్చు, అంత మాత్రాన వీళ్ళు కరెక్ట్ నేను రాంగ్ అలా కాదు, లేదు నేను కరెక్ట్ వాళ్ళు రాంగ్ అనేది అలా చూడకూడదు. మనం వీళ్ళు 100 టైమ్స్ వీళ్ళు అనాలిసిస్ చేస్తే 100 వీడియోస్లో 100 వీడియోస్ వీళ్ళు అనాలిసిస్ చేసి మనం అనాలిసిస్ చేసాం. 100 టైమ్స్ మనం ఎన్నిసార్లు కరెక్ట్ అయినాం, వాళ్ళు ఎన్నిసార్లు కరెక్ట్ అయ్యారు, వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఉందా లేదా, ఏ లాజిక్ ద్వారా వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారు అది చూసుకోవాలి. కానీ జస్ట్ మనం చెప్పాం కదా ఫాల్ అయింది పెరిగింది అది కాదు. చూడండి మన అనాలిసిస్ చూడండి, ఇక్కడ ఈరోజు చెప్పాం, ఇక్కడ చెప్పాం, ప్రతిరోజు చెప్పాను ఏం చేయాలనేది. అలా జరిగిందే లేదా, ఖచ్చితంగా అనాలిసిస్ లైక్ చేయండి. ఆ అనాలిసిస్ బాగానే ఉంది, మంచిగానే వర్క్ అవుతుంది మార్కెట్లో అనుకుంటే మాత్రమే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఎవరో చెప్పారని అన్నీ అవసరం లేదండి, వాళ్ళు ఎవరో చెప్పారని ఆ పెద్ద ఛానల్ అని అలా కాదు. వీళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది, వాళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది, యూజ్ అవుతుంది, వీళ్ళు కరెక్ట్గా అనాలిసిస్ చేస్తున్నారు అనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే హైలో సెల్ చేసుకుందాం అని చెప్పాం. ఇక్కడ దొరకలేదు, ఈసారి హైలోకి వస్తుంది కదా మార్కెట్. ఈసారి హైలోకి వస్తున్నప్పుడు మనం ఏదైతే జోన్ గీసామో 24,000 జోన్ ఇక్కడ ఆల్రెడీ గీసాడు, ఎలా డ్రా చేయాలి అనేది పాత వీడియోలో ఉంది, చెక్ చేయండి. ఈ జోన్ దగ్గర రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం. ఇక్కడ అవ్వచ్చు లేదా ఇక్కడ అవిద్దాం కూడా, అది జరగలేదు రాంగ్ అయ్యాం మనం. ఓకే, అది క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి.
ఓకే అది తీసేయండి. ఇక్కడ ఈ జోన్లో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఇవ్వండి ఈ క్యాండిల్ రిజెక్షన్ వచ్చిందా పైన, నెక్స్ట్ ఇవ్వండి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత దానికి కన్ఫర్మేషన్గా మనకి ఇవ్వండి ఒక జోన్ క్రియేట్ అయిందా మార్కెట్లో. దీన్ని ఎలా ఉంది చెప్పండి. ఇది ఒక ఫ్లాగ్ లా ఉందా లేదా? ఫ్లాగే కదా. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎంట్రీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా తీసుకోవడం జరిగిందండి నేనైతే. ఇక్కడ కూడా తీసుకున్నాను కానీ అది రాంగ్ అయింది. స్టాప్ లాస్ ఇచ్చి మళ్ళీ అంటే ఇంకొక ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాం. ఇదంతా ఈ ఫాల్ అంతా నేను పట్టుకున్నా అని చెప్పాలనుకోవట్లేదండి. అంత ఫాల్ ఎవరు పట్టుకోలేరు. ఎవరైనా చెప్పుంటే కనుక ఇక్కడ సెల్ చేశా నేను, ఇక్కడ బై చేశా అని చెప్పుంటే మాత్రం వాళ్ళు నమ్మొద్దండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అంత సీరియస్గా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ చేశారంటే అది ఎలా జరిగింది? ఇక్కడే రిజెక్ట్ అయింది, ఎవరు ఎలా తెలుస్తుంది? ఇక్కడ కూడా వచ్చింది కదా, ఇదే క్యాండిల్ ఇక్కడ కూడా వచ్చింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళిద్దాము. అవన్నీ నమ్మొద్దండి, అవన్నీ ఫేక్ ఉంటాయి. మ్యాక్సిమం ఇలా మొత్తం అంతా క్యాప్చర్ చేసే వాళ్ళు నమ్మొద్దు. ట్రై చేసుకోవచ్చు అండి. మనం ట్రై చేసుకుని ఇక్కడ ట్రై చేసాం, ఇక్కడ ట్రై చేసాం, ఇక్కడ ట్రై చేయడం ఇక్కడ హిట్ అయింది. అలా జరుగుతుంటాయి. అలా ట్రైల్ చేసే వాళ్ళు నమ్మొచ్చు, కానీ కరెక్ట్ ఇక్కడే ఎగ్జిట్ అయ్యాను వాళ్ళు మాత్రం నమ్మొద్దు. ఇక్కడ ఈ ఫ్లాగ్ ఎంట్రీలో మనం తీసుకున్నాం, ఇది అది కన్సల్టేషన్ జరిగింది. ఇక్కడ ఈ బ్రేక్అవుట్లో ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి కరెక్ట్ మనం అనుకున్న సపోర్ట్ బ్రేక్ అయిందా, సపోర్ట్ బ్రేకే కిందకు వచ్చి ఒక కన్సల్టేషన్ చేసింది మార్కెట్. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఫ్లాగ్ అయింది కదా, మార్కెట్ ఫాల్ అయింది, ఒక కన్సల్టేషన్ ఫ్లాగ్ ప్యాటర్న్, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. ఈ మూడు క్యాప్చర్ చేయొచ్చు. అలా ఈ మూడు క్యాప్చర్ చేసుకొని మరి రిస్క్ రివార్డ్ తగ్గట్టు ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. అలా మీరు మార్కెట్లో సెల్ సైడ్ ఉంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయ్యిద్ది అనేది మనం నిన్న మార్కెట్లో అనాలిసిస్ చేసుకున్నాం. సెల్ సైడ్ ఉండడం వల్ల మన ప్రాబిలిటీ అయితే ఇంక్రీజ్ అయిందా లేదా. ఇక్కడ ప్రతి చోట కూడా సెల్ ఎంట్రీ వచ్చింది, మనం చెప్పాం సెల్ ఎంట్రీ చూడండి అని చెప్పుకున్నాం. ఇక్కడ తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఉండకపోతే వాళ్ళు తీసుకున్నా ఓకే, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, అన్నీ కూడా సెల్ ఎంట్రీలే వచ్చాయి చూడండి. సెల్ ఎంట్రీ బై ఎంట్రీలు ఎక్కడ వచ్చాయా, బై రాలేదు మ్యాక్సిమం. ఇలా మనం మార్కెట్ని రేపు సెల్ సైడ్ ఉండడానికి ఇప్పుడు ఒక 10 ఎంట్రీస్ వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్. కాబట్టి నేను సెల్ సైడ్ ఉంటున్నాను బై సైడ్ ఉంటున్నాను అని చెప్తున్నా రోజు. మనం డైలీ ఏం చెప్తుంటాం చెప్పండి, ఇక్కడ బై చేయండి, ఇక్కడ బై సైడ్ ఉంటున్నా, నేను హైలోకి వస్తే సెల్ సైడ్ ఉంటున్నా అని అలా చెప్తుంటాను. ఎందుకు సెల్ సైడ్ ఎందుకు మనం బై సైడ్ ఉండాలి, సెల్ సైడ్ ఉండాలి అనేది ఇదే అండి రీజన్. ఇవాళ ఎగ్జాంపుల్ ఒక 5 ట్రేడ్స్ వచ్చాయి మన సెటప్ ప్రకారం. ఫ్లాగ్ ప్యాటర్న్ అనుకుందాం, ఫ్లాగ్ ప్యాటర్నే తీసుకుందాం. 5 ట్రేడ్స్ వచ్చాయి అనుకుంటే 5 ట్రేడ్స్లో బుల్లిష్ రావచ్చు, బయ్యింగ్ రావచ్చు, లేదా సెల్లింగ్ రావచ్చు ప్యాటర్న్. ఇప్పుడు ఫ్లాగ్ అంటే బులిష్ ఫ్లాగ్ ఉంటుంది, బేరిష్ ఫ్లాగ్ ఉంటుంది. అలానే బులిష్ ఎంట్రీ ఉంటుంది, బేరిష్ ఎంట్రీ ఉంటుంది. దానిలో కూడా మన సెల్ సైడ్ ఉండండి అంటే అర్థం ఏంటంటే మన ఎంట్రీ వచ్చినప్పుడు మన సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ 5 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ కరెక్ట్ సెల్లింగ్ సైడ్ వస్తాయి అని అర్థం, సెల్లింగ్ సైడ్ రావచ్చు అని అర్థం. ఒక 2 ట్రేడ్స్ బయ్యింగ్ సైడ్ రావచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ఎంట్రీలో 3 కరెక్ట్ అయితే బెస్టా, 2 కరెక్ట్ అయితే బెస్టా? 3 కరెక్ట్ అయితే మన రిస్క్ రివార్డ్ కూడా అన్ని మ్యాచ్ ఉంటుంది. అలా అనమాట. ఇప్పుడు ఈ రెండు మనం రాంగ్ అయినా దీంట్లో 1:2 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 6 వచ్చాయి అనుకోండి, 1 ఇక్కడ వెళ్ళిపోతాయి, మనకి 2 పోతాయి. మనం ఓవరాల్గా 4 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటాం, 4 పాయింట్స్ ప్రాఫిట్ఫుల్గా ఉండవచ్చు. అలా మన దానికోసం మాత్రమే నిన్నేం జరిగింది మార్కెట్లో, ఇవాళ ఏం జరగవచ్చు, ఎటు సైడ్ ఉంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయ్యిద్ది, ప్రాఫిట్ రావాలంటే ఎటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలనే దాని గురించి చూస్తాం. అలా మనం వీటిని అనాలిసిస్ చేస్తాం. నిన్నటి జరిగింది, డైలీ ట్రెండ్ ఎటు ఉంది, అలా మన ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే అవి. నేనేం చెప్పాను చెప్పండి, ఈరోజు ఏం చెప్పాను, ఈరోజు సెల్ సైడ్ ఉండండి, మార్కెట్లో సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. ఇందుకే అనమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిద్దో సెల్ ఎంట్రీలు ఎక్కువ వస్తాయి, సెల్ ఎంట్రీలో మంచి ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయ్యిద్ది. మన ప్రాబిలిటీ మ్యాక్సిమం సెల్ అప్ సైడ్ వచ్చినా ఎంట్రీ తీసుకోవద్దు, బుల్లిష్ ఎంట్రీలు తీసుకోవద్దు, బేరిష్ ఎంట్రీలు తీసుకుంటే మనకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకు మాత్రం అనాలిసిస్ చేస్తామండి మార్కెట్ని. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ కన్సల్టేషన్ వచ్చింది, బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ ఫ్లాగ్ వచ్చింది, బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ ఫ్లాగ్ వచ్చింది, బ్రేక్అవుట్ జరిగింది. అలా అనమాట. అలా మీరు ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది, ఎంట్రీ జరిగింది, లేదు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, అలా కూడా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ జరిగింది ఫైట్,
ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. కన్సల్టేషన్లో ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోండి. ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఫాల్ అయింది, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అన్నీ కూడా మనకి ఇటు సైడ్ ఉన్నాయి చెప్పండి. అన్నీ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఎటు ఉంది, సెల్ ఉంది. ఫ్లాగ్ ప్యాటర్న్ ఎటు సైడ్ వచ్చింది, బ్రేక్అవుట్ సెల్ సైడే వచ్చింది. పైకి వెళ్ళి కూడా ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడైతే వచ్చింది సెల్ సైడే వచ్చింది. ఇక్కడ కూడా సపోర్ట్ బ్రేక్ అయింది, సెల్ సైడే వచ్చింది. అలా మీరు ఏ ప్యాటర్న్ తీసుకున్నా, ఎటు సైడ్ తీసుకున్నా, ఏ ప్యాటర్న్ ద్వారా ఎంట్రీ తీసుకున్నా, ఏ క్యాండిల్ స్టిక్స్ ద్వారా ఎంట్రీ తీసుకున్నా, ఏ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన ఎంట్రీ తీసుకున్నా, సెల్ సైడ్ ఉన్నారనుకోండి మీ ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది అనమాట. అలా దానికి మాత్రమే మనం సెల్ సైడ్ ఉన్నారా బై సైడ్ ఉన్నారా అనాలిసిస్ చేస్తాం. ఇవన్నీ కూడా మన ఎంట్రీలు. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ అనేది, ఫ్లాగ్ అనేది, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి అన్నీ కూడా మన ఎంట్రీలకి స్టాప్ లాస్కి వాటికి మాత్రమే ఇవి. ఇది ఏంటంటే మార్కెట్ సైకాలజీ ఎటు ఉంది, సెల్ సైడ్ ఉందా మార్కెట్, ఫాలో అవ్వాలనుకుంటుందా లేదా పెరగాలనుకుంటుందా, అలా అర్థం చేసుకోవడానికి మనం అనాలిసిస్ చేస్తాం మార్కెట్ని. అనాలిసిస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ జోన్లో ఉంది అని. నేను కరెక్ట్గా చూడండి, అక్కడ వచ్చిందా మార్కెట్, ఆ జోన్లో బ్రేక్ అయిందని ఎంట్రీలు తీసుకోని చెప్పాను నేను. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ సీట్ ద్వారా ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. మీరు ఈ జోన్లోకి వచ్చింది, మార్కెట్ ఆగింది చూడండి. ఇక్కడ ఎక్కడ ఈ 3 క్యాండిల్స్ ఎక్కడ వచ్చాయి, ఫాల్లో రాలేదు. కానీ ఇక్కడే అలా ఎందుకు వచ్చాయి, ఇది ఒక జోన్, బయర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు ఈ ప్రైస్లో అనేది అనమాట. ఇక్కడ చెప్తాను అది కూడా ఎలా అనేది. ఓకే సార్, మార్కెట్లో ఇది జరిగింది. మరి రేపు మార్కెట్ ఎలా, రేపు మార్కెట్ మనం ఎలా అనాలిసిస్ చేయాలి, మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవ్వచ్చు అనేది మనం ఎలా బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలా ప్లాన్ చేద్దాం. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మార్కెట్లో మనం ఎప్పుడైనా మార్కెట్ని మనం రేపటి అనాలిసిస్ చేసినప్పుడు డైలీలో చూడమని చెప్పాను నేను. ఖచ్చితంగా ఇది అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. డైలీలో చూడటం నేర్చుకోవాల్సింది ఎవరైనా. ఇంట్రాడే చేయాలంటున్నాం, ఖచ్చితంగా డైలీలో ప్రాక్టీస్ చేసి 5 minutesలో చూడండి. స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే అవసరం లేదండి, కానీ ఇంట్రాడే చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఓకే, మనం డైలీలో చూద్దాం. నేను చెప్పాను ఆల్రెడీ, మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయ్యిద్దో మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్స్ ఉంది, మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడే చెప్పాను. ఈ క్యాండిల్లోనే చెప్పాను. లేదు ఇంకా ముందే ఈ క్యాండిల్లోనే చెప్పానండి. ఈ క్యాండిల్లోనే ఇక్కడ వాల్యూమ్స్ రావట్లేదు, బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు అని. చాలామంది అంటున్నారు ఈ వాల్యూమ్స్ మీరు రాంగ్ అనాలిసిస్ చేస్తున్నారని. ఇప్పుడు ఈ ఏదైతే వాల్యూమ్ సైకాలజీ ఉందో ఇది ఎవరు చెప్పలేదండి, యూట్యూబ్లో ఎవరు నేర్పిలేదు, సొంతంగా నేర్చుకున్నవి ఇవన్నీ. అందుకని ఒకరికి మీకు వర్క్ అవ్వలేదనుకోండి, అంత మాత్రం వర్క్ అవ్వని కాదు, మీ అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేదని. మేమైతే వాల్యూమ్స్ మీదే చేస్తామండి, మాకైతే వర్క్ అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఫాలో అయిద్దని నేను చెప్పాను. నేను ఎలా చెప్పగలిగాను, వాల్యూమ్స్ ద్వారానే చెప్పగలిగాను. ఈ వాల్యూమ్స్ ఇక్కడ బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు, మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడి నుంచి ఫాలో అయిద్దాను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి, ఎంట్రీలు సెల్లింగ్ ఉండండి అని ఎలా చెప్పాం, ఎవరైనా చెప్పారు యూట్యూబ్ ఛానల్లో? నాదేసి ఎవరు చెప్పలేదండి. ఫాలో వస్తుందని, ఇక్కడ ఫాలో వస్తుంది, ఇక్కడ ఫాలో అని చెప్పి ఉండొచ్చు. ఇంత ఫాలో అయినా కూడా ఇంకా ఫాలో అయిద్దని ఎవరైనా చెప్పారా? మనమే అండి చెప్పింది. దేని ద్వారా చెప్పాం? వాల్యూమ్స్ ద్వారానే చెప్పాం. ఎప్పుడు నేర్పిస్తాం, ఎలా నేర్పిస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అలా వాల్యూమ్స్ అయితే మాకైతే వర్క్ అవుతున్నాయి. వర్క్ అవ్వలేదంటే అర్థమైంది మీరు అండర్స్టాండ్ చేసుకోలేదని. ఓకే, మరి రేపు ఏంటి సార్ మార్కెట్లో రేపు ఎలా ఉండాలి? మనం ఇక్కడ గమనించండి మార్కెట్లో ఏం జరిగిందో. ఎప్పుడైతే మార్కెట్ డౌన్, ఇప్పుడు మార్కెట్ అయితే ఓవరాల్ డౌన్ ట్రెండ్ అండి. మనం డౌన్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవడానికి చూస్తాం. కానీ ఇక్కడ ఇప్పుడు రాబోయేది రీట్రేస్మెంట్ వస్తుందా లేదా ఇక్కడ నుంచి ఫాలో అయిద్దా? ఈ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాం. లైట్ రీట్రేస్ కిందకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. మరి ఇక్కడేంటి సార్ పైకి వెళ్తుందా? ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఫాలో అయిద్దా, లేదా ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఫాలో అయిద్దా, లేదా ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఫాలో అయిద్దా? లేదు, ఇక్కడి నుంచే ఫాలో అయిద్దా? డౌన్ ట్రెండ్ అని చెప్పారు కరెక్టే, కానీ ఇక్కడి నుంచి ఫాలో అయిద్దా, ఇక్కడి నుంచి ఫాలో అయిద్దా, ఎక్కడి నుంచి ఫాలో అయింది అనేది మనం ఎలా చెప్పాలి? రీట్రేస్ అయిద్దా మార్కెట్? మనం ఎక్కడి నుంచి ఫాలో అయింది, ఇక్కడి నుంచి ఫాలో అయింది మనం చెప్పలేమండి, ఎవరు చెప్పలేరు. మనం ఏం చెప్పగలం అంటే మార్కెట్ ఎక్కడి నుంచి రీట్రేస్ అవ్వచ్చు అనే చెప్పగలం, లేదు ఫాలో అయింది అని మాత్రమే చెప్పగలం. రీట్రేస్ ఎక్కడి నుంచి అయితే అనేది ఆ రోజు వచ్చే క్యాండిల్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది మార్కెట్, ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే డౌన్ ట్రెండ్ కాబట్టి. అలా అనాలిసిస్ చేయాల్సి ఉంటుందండి ఎవరైనా. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ ఎక్కడ రాని వాల్యూమ్ చూడండి, ఈ జోన్ ఎక్కడ రాని వాల్యూమ్ ఇక్కడ ఇవ్వండి కరెక్ట్గా ఎక్కువ వచ్చింది. ఈ క్యాండిల్లో ఎక్కువ వాల్యూమ్ వచ్చింది. ఎక్కువ వాల్యూమ్ వచ్చిందంటే ఏంది? బయర్స్ ఉన్నారు మార్కెట్లో, సెల్లర్స్ ఉన్నారు. బయర్స్ డౌన్లో ప్రైస్ లోలో దొరుకుతుందని బై చేస్తున్నారు,
అలానే సెల్లర్స్ కూడా ఉన్నారు. మనకి సెల్లర్స్ ఉన్నారని ఎలా అర్థమైపోయింది? క్యాండిల్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని మనకు అర్థమైంది, క్యాండిల్ రెడ్ అయింది కాబట్టి. కానీ బయర్స్ ఎప్పుడు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ ప్రైస్లో చూపించారు కాబట్టి మనం ఇక్కడ కొంచెం స్లో అవుతాం. ఇక్కడ ఎందుకు స్లో అవ్వాలంటే చూడండి, వాల్యూమ్ ఎక్కువ బిల్డ్ అయింది. ఇక్కడ ఎక్కడ బయర్స్ ఏ ప్రైస్లో ఇంట్రెస్ట్ లేని బయర్స్ ఈ ప్రైస్లో ఇంట్రెస్ట్ ఉన్నారు. కరెక్ట్గా వాళ్ళ క్లోజ్ అయిన ప్రైస్ ఉంది కదా ఇక్కడ 23,587. ఈ జోన్లో ఈ రిజెక్షన్ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నారు బయర్స్. అందుకని మనం రేపు వచ్చే క్యాండిల్ని బట్టి మార్కెట్ రీట్రేస్ అయిద్దా లేదా ఫాల్ అయిద్దా అని చెప్పగలమండి. మరి రేపు ఎలా సార్? నెక్స్ట్ ట్యూస్డే రోజు, మండే రోజు వచ్చే క్యాండిల్ని బట్టి ట్యూస్డే రోజు చెప్పగలం. ఇవాళ ఇక్కడ వచ్చింది కాబట్టి మనం వాల్యూమ్ కూడా వచ్చింది కాబట్టి ఈ 2 పాయింట్స్ని మనం తీసుకొని ఇక్కడ రెడ్ ఫుల్ పెద్ద రెడ్ వచ్చింది, మంచి వాల్యూమ్ వచ్చింది. బయర్స్ సెల్లర్స్ ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఫాల్ అయింది, రీట్రేస్ అయింది, పైకి వచ్చింది హైలోకి. అంటే ఎక్కడి నుంచి అది వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ లేని వాల్యూమ్ ఈ క్యాండిల్ వచ్చిందా? ఇదిగోండి కరెక్ట్గా ఈ క్యాండిల్లో అక్కడి నుంచి మార్కెట్ వచ్చిందా లేదా అప్ సైడ్? అలానే అండి ఇది కూడా ఈ లోకి అంటే ముందే వాల్యూమ్ వస్తుంది ఇక్కడ, కానీ పెద్ద రేట్ క్యాండిల్ వచ్చింది. దీన్ని నేను ఎలా చూస్తున్నా అంటే మార్కెట్ లైట్ ఫాల్ వచ్చి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, అది 5 మినిట్స్లోకి వెళ్ళి ఎలా దాన్ని తీసుకోవాలనేది కూడా చూస్తాం. మనమైతే బై సైడ్ ఉందాం, రేపు మార్కెట్లో రేపు బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. ఎక్కడి నుంచి అనేది చెప్తాం. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఏం జరిగింది చూద్దాం. ఒకసారి మార్కెట్లో ఏం జరిగిందో సైకాలజీ బిల్డ్ చేసుకుందాం. మార్కెట్ అయితే ఫుల్ ఫాల్ అయితే సెల్లింగ్ ప్రైస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ మంచి బిల్డ్ అయ్యాయి కాబట్టి మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం అండి. ఇది బయింగ్ జోన్ లాగా చూస్తున్నాం. ఈ జోన్లోకి వస్తే మాత్రం మార్కెట్ బై చేస్తాం. ఇప్పుడు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఫాల్ అయితే మాత్రం బై చేయడానికి ప్లాన్ చేసుకోండి. మంచిగా వెళ్ళే ఛాన్స్ ఉంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా రీట్రేస్ అవుతుందండి. లేదు లైట్గా అప్ సైడ్ వచ్చేసింది, న్యూట్రల్ ఓపెన్ అయింది, పైకి వచ్చింది, ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫాల్ అయ్యి ఇక్కడ బై అయిద్దండి. మనం ఇక్కడ ఏమనుకున్నాం చెప్పండి, బయర్స్ వచ్చారు మార్కెట్లో అనుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కాబట్టి మనం ఏం చేయాలంటే న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ బై చేస్తాం. అప్ సైడ్ వచ్చింది అనుకోండి, బయర్స్ వచ్చారో మనకు అర్థమయ్యి మళ్ళీ ఇంకో కన్ఫర్మేషన్ ఏంది, ప్రైస్ పైకి వెళ్తాం. అదో సెకండ్ కన్ఫర్మేషన్లో తీసుకొని హైలో సెల్ చేస్తాం. హైలో దొరికి సెల్ చేయడానికి చూడండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఫాల్ అయితే మాత్రం ఈ జోన్లో బై చేసుకోండి, బై చేయడానికి ప్లాన్ చేయండి. ఇదే సైకాలజీ, లైట్ గ్యాప్ అప్ అయినా ఇదే సైకాలజీ. హైలోకి వెళ్ళి ఫాల్ అయినా బై చేద్దాం, లైట్ గ్యాప్ అప్ అయి లోలో ఎక్కడ దొరికినా బై చేద్దాం. న్యూట్రల్ అప్ని ఫాల్ అయితే మాత్రం ఇక్కడ బై చేద్దాం. లోలో మార్కెట్ అంటే పైకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకుండా ఫాల్ అయింది అనుకోండి, ఇక్కడ న్యూట్రల్ ఓపెన్ అయింది, ఇక్కడ జరిగింది అనుకోండి, ఒకటి బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఇక్కడ సెల్ చేద్దాం. ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, ఇక్కడ దాకా మనం టార్గెట్ తీసుకోవచ్చు. లేదు సార్ హెవీ గ్యాప్ అప్ అయింది, కొంచెం హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఇక్కడ సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఈ జోన్లో సెల్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇదంతా ఒక జోన్ ఉంది కదా దగ్గరగా, ఈ రిజెక్షన్ జోన్ ఉంది కదా, ఈ జోన్లో లైట్ గ్యాప్ అప్ అయితే మాత్రం సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఓన్లీ మనం లోలో దొరికి పైకి వెళ్ళి లోకి వస్తున్నప్పుడు మాత్రమే బై చేస్తామండి రేపు మార్కెట్లో. ఎందుకు? ఇది ఒక్కటే కారణం, బయర్స్ మార్కెట్లోకి వచ్చారు మన అర్థమైంది కాబట్టి మనం ఈసారి హైలో బై చేయకుండా లోలో బై చేయడానికి ప్లాన్ చేద్దాం. మార్కెట్ మంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ హై ఒక కన్సల్టేషన్ జరిగే ఛాన్స్ ఉంది, కన్సల్టేషన్ జరగవచ్చు, లేదా ప్రైస్ అప్ సైడ్ లైట్ అప్ సైడ్ పోయే ఛాన్స్ అయితే ఉంది. లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మార్కెట్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ మాత్రం బై చేయడానికే ప్లాన్ చేద్దాం. ఈ జోన్ మాత్రం బై చేయడానికే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే రెండు ఉన్నాయండి ఇక్కడ, ఇది మంచి జోను, మంచి బుల్లిష్ వెళ్ళే ఛాన్స్ ఉంది, దాంతోపాటు వాల్యూమ్స్ కూడా బిల్డ్ అయినాయి. ఈ రెండు కారణాల వల్ల మనం ఈ జోన్ దగ్గర బై చేయడానికి ప్లాన్ చేద్దాం అని చెప్తున్నాం. మిగతాది ఎక్కడైనా హైలోకి వస్తున్నప్పుడు ఎక్కడైనా సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సెల్ ఇక్కడ కూడా సెల్, లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు సెల్లే, లోలో వెళ్ళి అప్ సైడ్ వస్తున్నా సెల్ చేద్దాం. ఈసారి లోలోకి వస్తున్నప్పుడు బై చేయడానికి ప్లాన్ చేద్దాం. అది కూడా ఎలా, ఇట్లా అగ్రెసివ్గా పడింది అనుకోండి, సెల్ అక్కడ మనం బై చేయొద్దు, స్లో రావాలి మార్కెట్. ఇలా కన్సల్టేషన్ అవుతూ వచ్చింది అనుకోండి, ఇక్కడ బై చేద్దాం.
హెవీ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మ్యాక్సిమం ఒక రేంజ్ ఉండే ఛాన్స్ ఉందండి మార్కెట్. లేదా అప్ సైడ్ వచ్చి సెల్ హైలో సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. రేపు మార్కెట్లో అలా మనం ప్లే చేద్దాం. గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి, న్యూట్రల్ అయితే ఏం చేయాలి, ఇక్కడ వాల్యూమ్స్ ఎలా బిల్డ్ అయినాయి, ఇక్కడ వచ్చిన మన సైకాలజీ ఏం వచ్చింది, సెల్ సైడ్ వచ్చింది. కానీ ఇక్కడ వాల్యూమ్ రావడం వల్ల మన మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.